హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పన. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ చేసి చూపిస్తానండి మీకు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. పాలు, కస్టర్డ్ పౌడర్, ఇంకా నేనైతే ఒక బనానా తీసుకున్నాను, అలాగే ఒక యాపిల్, ఒక దానిమ్మ తీసుకున్నానండి. వాటితో పాటుగా డ్రై నట్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ముందుగా మనము అన్నీ కట్ చేసుకుందామండి. అరటిపండు, అలాగే యాపిల్, దానిమ్మ ఇవన్నీ కూడా మనము సన్నగా కట్ చేసుకుంటామండి. మనకి కస్టర్డ్ పౌడరు బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇవన్నీ కూడా చాలా ఫ్లేవర్స్లో కూడా ఉంటాయండి. నేనైతే బటర్ స్కాచ్ తెచ్చాను, ఇంకా వెనిలా, ఇంకా వెరైటీస్ ఉంటాయి. మీకు నచ్చింది మీరు తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా కట్ చేసేసానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా నచ్చుతుంది. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. మనం ఇంకా దీంట్లో ఫ్రూట్స్గా మనం గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. గ్రేప్స్ వేసుకోవచ్చు, పైనాపిల్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. అలాగే డ్రై నట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. బాదం, జీడిపప్పు వేస్తున్నాను నేనైతే. ఇంకా పిస్తా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ముందుగా మనము కస్టర్డ్ పౌడర్ని కొద్దిగా మిల్క్ వేసి కలిపి పెట్టుకుందామండి, ఉండలు లేకుండా. తర్వాత స్టవ్ మీద మళ్ళీ పాలు పెట్టి మరిగిద్దాము. అవి బాగా మరిగిన తర్వాత మనకి సరిపడా పంచదార వేసుకుందామండి. అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా, కొంచెం కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. అలాగా మీ టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి. అదంతా కూడా కరిగిన తర్వాత మనము ఈ బాదం పౌడర్ మిక్స్ చేసాం కదండి, ఆ మిక్సర్ అందులో కలిపేద్దాం. సన్న మంటలో పెట్టి దీన్ని కలిపెడదామండి, ఉండలు కట్టకుండా. విస్కర్తో కలిపితే మనకి ఈజీగా ఎలాంటి ఉండలు లేకుండా ఉంటుందండి. ఇలాగ బాగా విస్కర్తో కలిపేద్దాము. ఇవి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు వీటిలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా 1 by 1 వేసి బాగా కలుపుకుందామండి. డ్రై నట్స్ కూడా వేసేసుకుందాం ఇప్పుడే. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి మనము ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టేస్తామండి. ఫ్రిడ్జ్లో 2 hours పెట్టిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తర్వాత ఇప్పుడు మనము ఒక చిన్న కప్ తీసుకొని మన పిల్లలకి చక్కగా సర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.